గ్రీటింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే సండే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయింది. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన నేనైతే. ఇంకా మా ఆయన చూడండి, మా బాబు అయితే కిందకి ఆడుకోవడానికి అయితే వెళ్ళాడనమాట. అసలు మా ఇంట్లో అయితే ఇంకా వంట లేదు, ఏం లేదనమాట. ఇప్పుడే చేసినాము. లేట్ అయింది లేవడం అయితే. యాక్చువల్గా నిన్న సాటర్డే, నిన్న కూడా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. ఇంకా ఈరోజు సండే ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ ఉందన్నమాట. ఇంకా చూడండి ఫ్రిడ్జ్లో ఉంది. దీనైతే కర్రీ చేసేసి దోశలు వేద్దామనేసి, రాగిపిండి దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అదైతే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంట్లో రాగిపిండి కూడా ఉంది. ఫస్ట్ అయితే నేనే కట్ చేస్తాను. లాస్ట్ టైం అయితే మా ఆయన అయితే పెద్దగా అయితే కట్ చేసినాడు వీటిని అయితే. నేనైతే కట్ చేసుకుంటాను. కొంచెం రవ్వ నానబెట్టేసి, రవ్వ వేయడం వల్ల అయితే దోశలు బాగా వస్తాయన్నమాట. బాగా ఇది కొన్నిసార్లు అయితే రాగిపిండి దోశలు అయితే లేవన్నమాట పెనం మీద. నేనైతే అందుకనేసి ఇంకా రవ్వ అయితే వేసుకుంటాను అనమాట. రవ్వ వేసుకుంటే బాగా వేస్తాయి దోశలు అయితే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మార్నింగ్ 7:30 8 కంతా ఇక్కడికి బాగా ఎండ వస్తుంది అనమాట. మనీ ప్లాంట్కి అయితే బాగా పెరుగుతుంది అసలు. మనీ ప్లాంట్ అయితే మాత్రం దేనికైనా సరే ఎండ అవసరం అనమాట, ప్రతి జీవికి కూడా. ఇంకా దానికి కూడా బాగా ఎండ తగులుతుంది, బాగా పెరుగుతుంది కూడా. అది కూడా ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉండండి సరేనా. నేనైతే రవ్వ నానబెట్టేసి కట్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కర్రీకి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మసాలా కూడా రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి, దీంట్లోకి అయితే రాగిపిండి దోశలు అయితే బాగుంటాయి. ఇంకా ఇప్పుడైతే మసాలా వేసుకుంటాను. ఇప్పుడైతే కారం వేసుకున్నాను, కొంచెం ధనియాల పొడి, పసుపు ఏం అవసరం లేదు. ఇప్పుడు వేడి నీళ్ళలోకి వేసుకున్నాం కాబట్టి అదే స్మెల్ ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని వాటర్ వేసుకునేసి వేసేసుకుంటాను. ఇక్కడ చూడండి, రవ్వ అనేది నానబెట్టుకున్నాను అనమాట. మామూలు ఉప్మా రవ్వ అనమాట ఇదైతే. దీంట్లోకి అయితే రాగిపిండి అయితే వేసుకుంటాను. మామూలుగా దోశ పిండిలాగా కలిపేసుకుంటాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయింది అనమాట. నేనైతే వంట చేస్తున్నాను. ఇప్పుడు స్నానం కూడా చేసి వచ్చినాను అనమాట. చూడండి, సాంబార్ చేస్తున్నాను ఈరోజు. క్యారెట్, ఆలు, అలాగే ఇది వంకాయలు అనమాట. ఇవన్నీ వేసి చేస్తున్నాను సాంబార్ ఈరోజు. ఎందుకో ఆకులు వేస్తుంది అనమాట, అందుకనేసి ఇంకా తొందరగా చేస్తున్నాను ఈరోజు వంట అయితే, తిందామనేసి.
హాయ్ అండి, వీడియోని అయితే నేను నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు అయితే మండే అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6:30, 7 అవుతుందన్నమాట. ఇంకా వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే అసలు నా ఫోన్ అయితే డిస్ప్లే మొత్తం పోయిందనమాట. కెమెరా పోయిందనమాట. అసలు వీడియోస్ అయితే రావట్లేదు. ఇంకా అప్పుడప్పుడు మా ఆయన ఫోన్లో అయితే తీస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైము అలాగే మార్నింగ్ టైం తీసిండే మాత్రం వేస్తున్నాను. కొన్ని రోజులు కొత్త ఫోన్ తీసుకునే వరకు అయితే ఇలానే వస్తాయి, కొంచెం లేట్గానే వస్తాయి అనమాట వీడియోస్ అయితే. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? నాకు కూడా కొంచెం ఇబ్బంది అనమాట. చూడండి, డిస్ప్లే మొత్తం మా బాబు అయితే పగలేస్తున్నాడు అనమాట. ప్లాస్టర్ వేసుకున్నాను పైన. ఇంకా కొత్త ఫోన్ వచ్చే వరకు అయితే ఈ ప్రాబ్లం తప్పదనమాట. కొంచెం లేట్ అవుతాయి వీడియోస్ అయితే రావడము, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? ఇంకా వీలైనంతలో మా ఆయన ఫోన్లోనే తీసి నేను అప్లోడ్ చేస్తాను, సరేనా? ఇంకా ఇప్పుడైతే వంట అయితే ఏమి చేయలేదు, ఇంకా రసం చేద్దామనేసి అనుకుంటున్నాను. అదేంటో అండి, వారానికి ఒక 2-3 సార్లు రసమే చేస్తున్నాను. అదేంటో బాగా ఇష్టం అనమాట, బాగా నచ్చుతుంది. ఇంకా ఇప్పుడు కూడా అదే చేద్దామనేసి అనుకుంటున్నాను. మా బాబు అయితే కింద ఆడుకునేదానికైతే వెళ్ళాడనమాట. అసలు ఇంట్లోనే ఉండడనమాట, బయట పిల్లలతోన ఆడుకునేదానికి వెళ్తున్నాడు రోజు కూడా ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఇంకా మా ఆయన కూడా వచ్చినాడు అనమాట. రా పానీపూరి తినొద్దామంటే వస్తాను లేదు, అసలు నువ్వే వెళ్ళు అంటున్నాడు. ఎందుకో పానీపూరి తినాలనిపిస్తుంది, అందుకనేసి రా పోయేద్దాం. ఓకే బాగా వీడియో తీస్తానని ఒప్పుకుంటాడేమో అనేసి తీస్తున్నాను. ఇంకా మిషన్కి బట్టలు కూడా వేసామన్నమాట. అవైతే ఆరేసి రావాలి ಪೈನ್ಗೆ ಕೆಲಸಿ ಇದು ಬಿಸಿಲಿಗೆ ಇಕ್ಬೇಕು ಹೊರಗಡೆ, ಅದಕ್ಕೆ ಇದು ಬೆಳೀತಾ ಇಲ್ಲ. ఈ చెత్త అంతా తీసేస్తే బాగుంటుంది అన్నమాట. కొత్త ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ మా బాబు చూపిస్తాను రండి, కింద ఏం చేస్తున్నాడు. వస్తున్నట్టున్నాడు వాడు, చూపిస్తా. ಎಲ್ಲೋಗಿದ್ದೆ? ಅತ್ತೆ ಫುಲ್ ಅಲ್ಲಾರನ್ಮಟ ಇವಳೈತೆ. ಏ ಇಲ್ಲೋಡಿರಿ, ಹಾಯ್ ಮಾಡು. ಹಾಯ್ ಹಾಯ್, ಸೇ ಹಾಯ್. ಗುಡ್ ಬಾಯ್. నిన్న అయితే అసలు దుమ్మంతా పోసుకుని వచ్చినాడు అనమాట. ఎక్కడో దుమ్ములో అంతా ఆడినాడు. ఎల్లు బిద్దిద్దా చూడండి, ఎక్కడో గాయం చేసుకున్నాడు. ಅಯ್ಯೋ ದೇವ್ರೇ, ನೋಡೋ ಎಲ್ಲೋ ಕಾಲು ತರ್ಕೊಂಡೈತೆ, ಎಲ್ಲೋ ಬಿದ್ದವನೇ. ತೋರಿಸ್ತಾನೆ ನೋಡು ಅವನೇ. అయ్యో చూడండి, నిన్న అయితే అసలు తల నిండా దుమ్ము, అసలు ఫుల్. మొన్నంతా కూడా పోసుకొని వచ్చినాడు అనమాట పైనంతా. ఈరోజు చూడండి అంతా కూడా దుమ్మంతా, ఎక్కడో పడినాడు కూడా. డేటాలు ಇಲ್ಲ అమ్మా. మెయిన్ అయిందనమాట. మా ఆయన అయితే తింటున్నాడు చూడండి. రసము అలాగే అన్నం చేశాను అనమాట.
ఎలా ఉంది? నన్ను చూస్తాను బాగలేదు. బిట్టా హంగే. ఇంకా రైస్ కూడా ఉంది. ఎత్తి పెట్ట అట్లే ఎత్తి పెడతానులే నేనే.